నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించిన కిలారి వెంకట రోసయ్య. 40 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ. మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లపై వరుసగా పోలీసుల దాడులు. LRS పై బీఆర్ఎస్ పోరాటం, 6 నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు వెల్లడించిన కేటీఆర్. ఇండియా కూటమి ఆధ్వర్యంలో మార్చి 7న జరిగే గుంటూరు పెదకాకాని రోడ్లో గల షిలేమాన్ ఖాన్ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్. మంగళగిరి NRI హాస్పిటల్ ఎదురుగా గల సెల్ ఫోన్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగి. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆదిలాబాద్లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. మోదీకి కుటుంబం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, మోదీ జైలుకు వెళ్లలేదని, రాజకీయాలు రావని అంటున్నారని, కానీ తెలంగాణ ప్రజలారా నా జీవితం తెరిచిన పుస్తకమని మోదీ అన్నారు. దేశ ప్రజలు తనను సొంత మనిషిలా చూస్తారని, కుటుంబ వ్యక్తిలా ప్రేమను పంచుతారని, అందుకే 140 కోట్ల మంది దేశ ప్రజలే నా కుటుంబమని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి పేదవాడు తన కుటుంబమేనని అన్నారు. పిల్లలు, పెద్దలు, అనాథలు అందరూ తనవారేనని అన్నారు. మేరా భారత్ మేరా పరివార్ అని ప్రధాని మోదీ అన్నారు. దేశమే కుటుంబమన్న సంకల్పంతో ప్రజల కోసం జీవిస్తున్నానని మోదీ తెలిపారు. आपके बहुत बहुत आभारी हैं। अभी से कुछ देर पहले मैंने तेलंगाना और देश के विकास से जुड़ी हजारों करोड़ रुपए की विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया है। आदत से मजबूर होते हैं, मेहनत करने की कुछ आदत भी कम होती है और इसलिए बड़ी सरल भाषा में कह देते हैं कि ये तो चुनावी सभा है. మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లపై వరుసగా పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు. భారీ సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టి మరీ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మహిళా నేత ముప్పాల విజేత రెడ్డి ఇంట్లో 2 గంటల పాటు పోలీసులు జల్లెడ పట్టారు. 20,000 మాత్రమే ఉండటంతో చేసేదేమీ లేక వెనుతిరిగారు. విజేత ఇంటి వద్దకి వెనువెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు. పోలీసుల తీరుపై కోటంరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నేత కోట గుర్ర బ్రహ్మం నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలవటానికి హస్తం పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చిందని విమర్శించారు. ఉచితంగా LRS చేయాలని బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు బీఆర్ఎస్ పిలుపునిస్తుంది. హైదరాబాద్ లో HMDA ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం, జిల్లా కలెక్టర్లు RDOలను కలిసి వినతి పత్రం ఇస్తామని తెలిపారు. ఈ నెల 7న అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తామని అన్నారు. LRS కట్టాలని అడుగుతున్న అధికారుల్ని ప్రజలు నిలదీయాలని ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కలిసి మా పార్టీ తరపున బాధితుల తరపున వినతి పత్రాలు కూడా అందజేస్తాం. తప్పకుండా మా పార్టీ తరఫున న్యాయ పోరాటం కూడా చేస్తాం ఈ విషయంలో అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో మరి పిల్లేసిన వెంకటరెడ్డి గారు, గతంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన బట్టి విక్రమార్క గారు, ఆనాడు ఫ్రీ అని ఇవాళ ఫీజు అడుగుతున్న పెద్దలు ఎవరైతున్నారో వీరందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, స్పందించండి. తప్పకుండా మీరు స్పందించి మీ వైఖరి మరి మార్చుకొని తప్పకుండా మీరు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ వీడియోలు ఏవైతే బట్టి గారు చెప్పిన మాటలు, ఏదైతే సీతక్క గారు చెప్పిన మాటలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటలు ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి కూడా సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా పంపిస్తాం. ఇండియా కూటమి ఆధ్వర్యంలో మార్చి 7వ తేదీన గుంటూరు పెదకాకాని రోడ్లో గల షిలేమాన్ ఖాన్ గ్రౌండ్ లో జరుగుతున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని ఈరోజు స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, సిపిఎం నగర కార్యదర్శి కె నళినీకాంత్, వికేసి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డాక్టర్ సేవా కుమార్, తెలుగు సేన పార్టీ జాతీయ అధ్యక్షులు సత్యరెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే
లిబరేషన్ జిల్లా నాయకులు లోకం భాస్కర్రావు, భారత్ బచావో నాయకులు కోల నవజ్యోతి పార్టీల నాయకులు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మతోన్మాద నరేంద్ర మోదీ బీజేపీ ఆర్ఎస్ఎస్ నరహంతక ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్లు నిత్యం నరేంద్ర మోడీకి జపం చేస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని, వీళ్లని 2024 ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే మార్చి 7వ తేదీన గుంటూరులో జరిగే ఇండియా కూటమి బహిరంగ సభ జరుగుతుందని, ఈ సభలో కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొంటారని అన్నారు. ప్రజలు, మేధావులు, కార్మికులు, రైతులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఉస్మాన్, ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు ఆకిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు, ఏఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, విద్యార్థి యువజన ప్రత్యేక హోదా సాధన ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బి వెంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్ రెడ్డి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. ఇండియా కూటమి తరపున నమస్కారాలు. ఈరోజు ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విసికే, అలాగే జై భారత్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా విసికే పార్టీ, ఇంకా అనేక మంది భారత్ బచావో, వీళ్ళంతా ఇండియా కూటమిగా భారతదేశ స్థాయిలో నరేంద్ర మోడీ నరహంతక పాలనని అంతమొందించడం కోసం ఇండియా కూటమిగా ఏర్పడి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని తింపడమే లక్ష్యంగా మన రాష్ట్రంలో అనేక చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన సాయంత్రం 4 గంటలకి సులేమాన్ ఖాన్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. టీడీపీ తూర్పు ఇన్ఛార్జి నజీర్ అహ్మద్ మాట్లాడుతూ భారతిరెడ్డి, నారా లోకేష్ అనుమతితో ఈ రోజు గుంటూరులో పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. కేవలం రాష్ట్రానికి రాజధాని కావాలనే సదుద్దేశంతో నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి భారతిరెడ్డి అఖండ మెజారిటీతో విజయం సాధిస్తారని అన్నారు. ఈ సందర్భంగా భారతిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పుట్టి భవిష్యత్తు తరాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకే టీడీపీలో జాయిన్ అయ్యానని అన్నారు. గుంటూరు ఈస్టులో తెలుగుదేశం జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందరం కలిసి కష్టపడి గుంటూరులోని అన్ని నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలని అన్నారు. వైసీపీలో పనిచేసిన సమయంలో యాక్టివ్ రోల్ పాటించలేదు, కానీ టీడీపీ కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలియజేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు దగ్గర ఉంటాయి. వారికి ఎటువంటి అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రానికి రాజధానిగా అమరావతి రావాలనే ఆలోచనతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు అడుగులేసినటువంటి పరిస్థితులు. సోదరులు నారా లోకేష్ గారి నాయకత్వంలో రాబోయేటువంటి 20-30 సంవత్సరాల పాటు రాజకీయాల్లో కొనసాగుతూ ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి సోదరుడు భరత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో తన బంధువర్గంతో పాటు అనుచర వర్గంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు గుంటూరులో ఎంతో వైభవంగా చేసినటువంటి ర్యాలీ నిదర్శనం. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందనడానికి ఇది తొలి మెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం.
మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగా గల సెల్ ఫోన్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగి వైసీపీ కార్యకర్తనైన తాను వైసీపీ జెండా చేతపట్టుకుని 100 అడుగుల ఎత్తులో కల సెల్ ఫోన్ టవర్ పై నుంచి దూకి చనిపోతానని, ఎవరైనా తన నిరసనకు అభ్యంతరం వ్యక్తం చేస్తే పాయిజన్ స్వీకరిస్తానని హెచ్చరించాడు. పాయిజన్ డబ్బాతో సహా సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. బొత్స సత్యనారాయణ ఉద్యోగ కల్పనకు నిరాకరిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తన వద్దకు రావాలని, ఏమీ కాదని ఈరోజు కేబినెట్లో మనకు స్పష్టమైన హామీ ఇవ్వాలని అతను డిమాండ్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ వైసీపీ జెండా ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాడు. స్పష్టంగా పాయిజన్ డబ్బా చూపిస్తూ తనను ఎవరైనా తన నిరసనకు అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించాడు బాధితుడు. నాతోటి మిగిలిపోయిన దాదాపు 2000 మంది అభ్యర్థుల తరపున మీ శ్రేయభిలాషి భైరవకోన శ్రీనివాసరావు మా కోసం మనందరి కోసం నేను సెల్ టవర్ సింగిల్గా ఎక్కాను. ఒక్కని సెల్ టవర్ పైన 105 అడుగులు ఎత్తులో ఉన్నాను. మీరు వెంటనే గుంటూరు, కృష్ణా, విజయవాడ ఎక్కడున్నా కూడా రావాలను. మనకు రేపు క్యాబినెట్లో ఉంది. బొత్స సత్యనారాయణ సాగర్ ససేమేర్ అంటున్నారు. ముఖ్యమంత్రి వారు ఇవ్వమన్నా ఆయన ఇవ్వని అంటున్నాడు. నేను పురుగు మందు డబ్బాతో కూడా ఎక్కాను. మీకు పురుగు మందు డబ్బా కూడా చూపిస్తాను. మీరు కానీ రాకపోతే చూడండి, పురుగు మందు డబ్బా కూడా ఉంది, చూడండి దయచేసి. నేను చూపిస్తుంటాను. రాకపోతే మనకు సాయంత్రకాల రిజల్ట్ రాకపోతే నేను దేనికైనా సిద్ధం. నేను దిగను. మన పూజనీయులు బొత్స సత్యనారాయణ సార్ గారు మనకు ఉద్యోగాలు ఇస్తామంటేనే దిగుతా, లేకుంటే మన కొరకు మీ కొరకు నా ప్రాణాలను తీసుకుంటా. ఇవాళ సాయంత్రం నేను ఒక్కరిని చనిపోయినా కూడా ఖచ్చితంగా అందరికీ ఉద్యోగాలు వస్తాయి. చూడండి, ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగునే ఉండ. దయచేసి త్వరితగతిని ఎక్కువ సంఖ్యలో రండి. ఎవరిని ఏం చేయలేరు. రేపు క్యాబినెట్లో మంది వస్తుంది. మీ ప్రాణమిత్రుడో ప్రాణానికి సిద్ధం. నా ఇంటి దేవుడి దాకా చెప్తుండా. మంగళగిరి టోల్ ప్లాజా వద్ద 620 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అండ్ సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారులు. నూజివీడు నుంచి నెల్లూరు జిల్లాకు సరఫరా చేస్తున్న సుమారు 620 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. జేసీ సమాచారం ప్రకారం నిఘా ఏర్పాట్లు చేసి మంగళగిరి టోల్ ప్లాజా వద్ద ఉదయం స్థానిక రెవెన్యూ అండ్ సివిల్ సప్లై అధికారులు, విజిలెన్స్ అధికారులు ఉన్నారు. లారీని AP16 TJ 5236 లారీ నుంచి సుమారు 620 బస్తాలు, వాటి విలువ సుమారు 11,78,000 విలువ చేసే రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంగళగిరి సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ దుర్గారావు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దీని వెనుక ఉన్న వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎంతటి వారైనా చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఆళ్ల శ్రీహరి, విజిలెన్స్ CI, VRO రామారావు, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు. ఈరోజు రాబడిన సమాచారం మేరకు సివిల్ సప్లైస్ అధికారులతో విజిలెన్స్ అధికారులు మేము మంగళగిరి దగ్గర కాజా టోల్ ప్లాజా వద్ద లారీలు చెక్ చేస్తుండగా, వెహికల్ చెక్ చేస్తుండగా AP16 TJ 5286 లారీలో సివిల్ సప్లైస్ వస్తాలతో కూడిన రేషన్ బియ్యాన్ని రవాణా విజయవాడ వైపు నుంచి గుంటూరు వైపుగా నెల్లూరు కృష్ణపట్నం పోర్టుకు వెళ్తుండగా ఈరోజు సీజ్ చేయడం అయింది. లారీని ఆపి సీజ్ చేయడం అయింది. అందులో 620 బస్తాల వరకు రేషన్ బియ్యాన్ని కనుక్కున్నాము. లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించి క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ బియ్యము నూజివీడులో దీపు అనే వ్యక్తి లారీలో లోడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ లారీ కూడా పిడుగురాళ్ళకు సంబంధించిన బత్తుల బాలయ్య అనే అతనిది అని మా విచారణలో తెలిసింది. దీనిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. ఎమ్మెల్యే వసంతకే తమ మద్దతు అని టీడీపీ క్యాడర్ భావిస్తూ ఉంది. సీనియర్ నేతలు సైతం ఎమ్మెల్యే వసంతకే జై కొడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆశయాలను సాధించే దమ్మున్న లీడర్ ఎమ్మెల్యే వసంత అని టీడీపీ నేత గరిమెల్ల గోపాలరావు వెల్లడించారు. తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, టీడీపీ శ్రేయోభిలాషులు అందరూ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు మా మద్దతు అంటున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గరిమొల్ల గోపాలరావు అన్నారు. కొండూరు మండలంలోని కవ్వలూరు గ్రామంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్లు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. వారి బాటలో నడుస్తున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా పార్టీ కోసం శ్రమించడం శుభపరిణామమని అన్నారు. దయచేసి టీడీపీ శ్రేణులు అందరూ వసంత నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. గరిమెల్ల గోపాలరావు, కవులూరు గ్రామం, కొండూరు మండలం, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
చంద్రబాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మరియు రోజుకి 18 గంటలు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా తిరిగి ప్రజలను అప్రమత్తం చేస్తూ 18 గంటలు పనిచేస్తున్నారు. ఆ విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు మా కార్యక్రమం యువ గళం మరియు శంకారావం కార్యక్రమాలలో 18 గంటలు పనిచేస్తున్నారు. ఈ విషయం కూడా మనందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా మనము కార్యకర్తలందరము కష్టపడి పనిచేసి 2024 ఎన్నికలలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి మనందరం కష్టపడదాం. మంగళగిరిలో రేపు నిర్వహించే జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయని అన్నారు. రేపు మధ్యాహ్నం 3:30 జయహో బీసీ సమావేశం ప్రారంభమవుతోంది. బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ బీసీ సామాజిక వర్గాల వారు సూచనలు చేశారు. 50 ఏళ్లు నిండిన ప్రతి బీసీ వర్గాల వారికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ కులాల సంఘాల ప్రతినిధులతోటి సమావేశం అయిన తర్వాత రేపు జరగబోయే మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ నుంచి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ మీటింగ్ విజయవంతం అయ్యే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సమావేశంలోని కొన్ని అంశాలు బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ గారు వివరిస్తారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇవ్వాల్సింది చట్టపరంగా దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అపార నష్టం కలిగించింది మన బీసీ సోదరమణులకు. ఆ అంశం పైన కూడా మన వాళ్ళు ఇవాళ చర్చించారు. చాలా లోతుగా వీటిపైన విశ్లేషించుకుని ఉమ్మడి ప్రణాళిక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తులో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నామో ఆ భరోసా కల్పించడానికి కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వాములను కోరుతున్నాం. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి గ్రామంలో కొల్లూరు బట్టిప్రోలు మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఆనందబాబు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మాదివాడ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారిలో ఏ హామీలు ఇవ్వకుండానే నాకు తెలుసు క్యాబినెట్లో మంత్రిగా ఏమేం చేశామని. ఆ రోజు డైరెక్ట్గా చర్చిల నిర్మాణానికి ఆర్థిక సహకారాన్ని ఇచ్చాం. క్రిస్టియన్ కార్పొరేషన్ నుంచి డైరెక్ట్గా సహకారాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు ఈ నియోజకవర్గాలను అనేక సందర్భాలు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కమ్యూనిటీ హాల్స్ పేరు మీద నిధులు ఇచ్చారు. క్రిస్మస్ కానుకలు ఇచ్చారు. క్రిస్మస్ పండుగ వస్తే అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ఆ ప్రాంతంలో నడిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పనిసరిగా అధికారం ఉందని ఒక రకంగా, అధికారం లేదని ఇంకో రకంగా ఉన్నాను. అధికారం ఉన్నా లేకపోయినా ఆనందబాబు ఉండేవాడు గతంలో. అదేవిధంగా నేను మీరందరినీ నా ఆప్తులుగా, ఆత్మీయులుగా ఎప్పుడు స్వీకరిస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీరు మీ ప్రాంతంలో నన్ను నడిపించమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సహోదరుడు మాదినేని వెంకటకృష్ణ గారు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి కూడా జనసేన పార్టీ తరఫున పార్టీ సీట్ ఆశిస్తూ ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా ముందు వరుసలోనే ఉన్నాడు అక్కడ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నానని, మీరు సిద్ధమా అంటూ కిలారి వెంకట రోసయ్య కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో 10 అడుగుల ముందే ఉంటాను, కానీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని అన్నారు. గత ప్రభుత్వాలలో చేయలేని పనుల్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశామని, 2019లో ఈ పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడటానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా 2024లో కూడా అఖండ మెజారిటీతో బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి అంబటి మురళీకృష్ణని గెలిపించాలని ఆయన కోరారు. ఎడ్ల జయశీలారావు, కనపర్తి సుందర్రావు, జంగం శాంసన్, పద్మజ, డొక్కు శ్రీనివాసరావు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ దేవుడు ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడికి వెళ్తా ఉన్నా. నేను ఎక్కడ కూడా దేనికి భయపడను. ఎక్కడ కూడా ఎన్నో కార్యక్రమాలు, నేను ఏ కార్యక్రమాలు నాకు అప్పచెప్పినా ఎక్కడ వెనకాడను.
ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడడం, ముందుకే వెళ్తా ఉంటాను. ఎంతమంది రకరకాలు మీరు చూస్తుంటారు కదా. ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది ఎన్ని రకాలు మాట్లాడినా ఎక్కడ కూడా తొనకలు పెరకలేదు. ఎందుకంటే కొన్ని కుక్కలు మొరుగుతూ ఉంటాయి, వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం. మన గోల్ ఏది ఉందో ఆ గోల్ కొట్టాలి అంతే కార్యక్రమం. ఆ గోల్ కొట్టే కార్యక్రమాలనే పనిచేశాను. మీరు అందరూ కూడా చూసారు, ఎక్కడ కూడా నేను రియాక్ట్ కాల. మనం ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ మీదే ఉండాలి మనం. ఎందుకంటే కార్యక్రమం అల్టిమేట్ ఏంటి? విజయమే కదా. ప్రతి దానికి ఆన్సర్ విజయమే. ఆ విజయం కొట్టాలంటే దాని మీదకి వెళ్ళాలి. ఆ విజయానికి ఎన్ని ఇది చేయాలో, సాయశక్తిలో కృషి చేయాలో దానికి మనం కృషి చేయాలి. అందుకని ఈ సైడ్ లాక్కున్న అన్ని గురించి మనం పట్టించుకోకూడదు. నేను మురళి గారికి ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరి ముందు కూడా చెప్తా ఉన్నా, నేను బలంగా నమ్ముతా ఉన్నా. తప్పకుండా మీరందరూ కూడా మురళి గారిని బలపరిచి మరింతగా మంచి మెజారిటీతో పొన్నూరు నియోజకవర్గం మళ్ళీ మనం గెలవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే గత శాసనసభ్యుడు ఎలాంటి వాడో మీ అందరు కూడా బాగా తెలుసు. మనందరం కూడా తలకాయ ఎత్తుకొని తిరగాలి అంటే, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనం అందరం కూడా మళ్ళీ ఏ విధంగా తలకాయ ఎత్తుకొని తిరగాలంటే ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ఒక సైనికులాగా మీరందరూ కూడా పనిచేయాలి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోలు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రేపల్లె రూరల్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 11 వీల్ చైర్లు అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రోటరీ క్లబ్ అధ్యక్షులు మాదాల మోహన్ లాల్ సక్సేనా, వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో క్లబ్ సభ్యులు వృద్ధులకు, పేషెంట్లకు అవసరమయ్యే వీల్ చైర్స్ ని అందించడం జరిగిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు పోయిన ఎన్నికల్లో తెచ్చిన తర్వాత కట్టించింది. దాన్ని రిజిస్ట్రేషన్ ఏ బ్యాంక్ ఒప్పుకోకపోతే రిజిస్ట్రేషన్ చేయించి దాన్ని సగం రేటు 350 కోట్లకి HDFC బ్యాంక్ తాకట్టు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఒక విషయం దాకా ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఏం దొరకలేదని చెప్పారు. అలాగే ఒక మంత్రి గారు మాట్లాడుతూ నేను న్యూస్ ఛానల్లో చూసాను, ఒక పెద్ద అడిగింది మాకు ఇల్లు కట్టిస్తా ఉన్నారు, మీకు ఇల్లు కట్టేదయ్యా అడిగితే ఆ మంత్రి గారు చెప్తున్నారు, మేము మా డబ్బులు పెట్టి ఇల్లు కట్టిస్తే నీకు నీ కొడుకులు కూతురు మిమ్మల్ని పట్టించుకోరు, అందుకనే మేము ఇల్లు కట్టడం లేదు, మీరే మాట్లాడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించిన కిలారి వెంకట రోసయ్య. 40 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ. మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లపై వరుసగా పోలీసుల దాడులు. ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ పోరాటం, 6 నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు వెల్లడించిన కేటీఆర్. ఇండియా కూటమి ఆధ్వర్యంలో మార్చి 7న జరిగే గుంటూరు పెదకాకాని రోడ్లో గల షిలేమాన్ ఖాన్ గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగా గల సెల్ ఫోన్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.